ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నా. దేవుని మహాకృప మిమ్ములను మీ కుటుంబాలను సర్వ సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. గడిచిన దినాల్లో మనం దేవుని యొక్క వాక్యంలో నుండి పరమగీత గ్రంథం 6వ అధ్యాయము 11వ వచనం ఆధారం చేసుకుని అక్షోట వృక్షోద్యానము అనే మాటను మనం సవిస్తరంగా వీలున్నంత వరకు కొంత ధ్యానము చేస్తూ వచ్చాం. అక్కడ వృక్షోద్యానము అంటే వృక్షముల గురించి ధ్యానించుట అనుకున్నాం. వృక్షములు అంటే ప్రియులరా, దేవుని పిల్లలే. దానికి మనం కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. వృక్షములు అంటే దేన్ని చూపిస్తున్నాయి? రండి, దానియేలు గ్రంథం 4వ అధ్యాయము. దానియేలు గ్రంథం అండి 4వ అధ్యాయము 22వ వచనంలో దానియేలు మాట్లాడుతున్నాడు. చూడండి. చాలమ్మా. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనంలో అక్కడ ప్రియులరా, దానియేలు అంటున్నాడు, రాజా, ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది. గమనించారా? అక్కడ ఆ రాజు కలలో ఒక మహావృక్షం కనబడింది. ఆ వృక్షం తెగగొట్టబడింది. దాని యొక్క పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. ఆ కలలో ఉన్న వృక్షాన్ని గురించి చెప్పమని దానియేలుని అడిగినప్పుడు దానియేలు అన్నాడు, ఏమన్నాడు? ఆ చెట్టు మిమ్మల్నే సూచించుచున్నది. ఈ మాట దయతో మీరు గమనించాలి. మరొక మాట కూడా నేను చదువుతాను. మార్క్సు వార్త 8వ అధ్యాయము. మార్క్సు వార్త అండి 8వ అధ్యాయము 22వ వచనం నుండి చదువుతున్నాను. అంతలో వాడు బెత్సయిదాకు వచ్చిరి. అప్పుడు అక్కడి వారు ఆయన యొద్దకు ఒక గుడ్డివాని తోడుకొని వచ్చి వాని ముట్టవలనని ఆయనను వేడుకొనిరి. ఆయన ఆ గుడ్డివాని చేయి పట్టుకొని ఊరి వెలుపలికి తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమివేసి వాని మీద చేతులుంచి, నీకేమైనా కనబడుచున్నదా అని అడుగగా, వాడు కన్నులెత్తి, మనుషులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె నడుచుచున్నారు అనేను. వినరా? ఎలా కనబడుతున్నారంట? మనుషులు ఏమండి చెట్లలాగా కనిపిస్తున్నారట అతనికి. గమనించారా? మనుషులు ఎలా కనబడుతున్నారట? చెట్లలాగా కనిపిస్తున్నారట. దేవుని నామానికి స్తోత్రం. గమనించండి, మనుషులు చెట్లలాగా కనబడుతున్నారు అంటే మొదటి మాట ఏం చెప్పుకున్నాం? రాజా, ఆ చెట్టు మిమ్మల్నే సూచించుచున్నది కదండి. రెండవది, మనుషులు చెట్ల వలె కనబడుతున్నారు. ఇంకో మాట కూడా నేను జ్ఞాపకం చేస్తాను. యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనం, అశూరీయులు లెబానోను దేవదారు వృక్షమైనట్టు ఉండిరి. దాని కొమ్మలు శృంగారములు, దాని గుబురు విశాలము, దాని కొన బహు ఎత్తైనందున మేఘములకు అంటెను. అశూరీయులు ఎలా కనబడుతున్నారట? లెబానోను దేవదారు వృక్షాల్లాగా ఉన్నట్ట. ఇంకో మాట, కీర్తన గ్రంథం 144వ అధ్యాయము 12వ వాక్యంలో కీర్తనకారుడు అంటున్నాడు, మా కుమారులు తమన యవ్వన కాలమందు ఎలా ఉన్నారట? ఎదిగిన మొక్కల్లాగా ఉన్నారట కదండి. అక్కడ కూడా మొక్కలతో లేదా వృక్షాలతో పోల్చారు. అలాగే జకరియా గ్రంథం 4వ అధ్యాయము 11 నుండి 14 వచనాలు మీరు అక్కడ చదువుకోండి. అక్కడ భక్తుడు అడుగుతున్నాడు, ఆ యొక్క దీపస్తంభం ఇరుపక్కల ఉన్న 2 ఒలీవ చెట్లు ఏమిటి అని. తైలము పోయు 2 దేవుని దాసులు అని అక్కడ వివరణ ఇచ్చాడు. సో కాబట్టి దయతో గమనించండి, నేను సమయాన్ని పాటించాలని
త్వరపడుతున్నాను. కాబట్టి ఈ పైన మనం చదువుకున్న వచనాలన్నిటినీ బట్టి మనం ఆలోచన చేస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, వృక్షాలు వ్యక్తుల యొక్క జీవితాలను సూచిస్తూ ఉన్నాయి. గమనించారా? వృక్షాలు వ్యక్తుల యొక్క జీవితాలను సూచిస్తూ ఉన్నాయి. అలాగైతే దేవుడు ఎవరిని పరిశీలిస్తున్నాడు అంటే మనుషులను పరిశీలిస్తున్నాడు కదూ. నిజమే, మనుషులను పరిశీలిస్తున్నాడు. ఆయన నేను అక్షోట వృక్షోద్యానమునకు వెళ్ళి తిని అన్నాడు కదూ. వృక్షోద్యానము అంటే ఆయన ఉద్దేశం మనుషులను పరిశీలించడానికి వెళుతున్నాను లేదా వెళ్ళాను అని అక్కడ కనబడుతుంది. కాబట్టి ప్రియులారా, ఈ పూట దేవుని వాక్యంలో చెట్లు మనకు చాలా ఆత్మీయ పాఠాలు నేర్పిస్తాయి. ఈ సత్యాన్ని మనం గమనించాలి. చెట్లు చాలా గొప్ప ఆత్మీయ పాఠాలను మనకు నేర్పిస్తాయి. ఏమిటి ఆ ఆత్మీయ పాఠాలు అనగా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పూట ఒక ప్రత్యేక ధ్యాన భాగంలోనికి మనం వెళదాం. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం అండి. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 8వ వచనం నుండి మనం కొన్ని వచనాలు చదువుకుందాం. దయతో బైబిల్ తెరవండి. మీ దగ్గర ఉన్న బైబిల్ తెరవండి. పాత నిబంధన 206 పేజీ నేను చదువుతున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 7వ వచనం నుండి. అది యోతామునకు తెలియబడినప్పుడు అతడు పోయి గెరీజీము కొండ కొప్పున నిలిచి ఎలుగెత్తి పిలిచి వారితో ఇట్లనెను, షెకెము మనుషులారా, మీరు నా మాట వినిన ఎడల దేవుడు మీ మాట వినును. చెట్ల మీద రాజును ఒకనిని అభిషేకించుకొనవలెనని మనస్సు కలిగి బయలుదేరి మమ్మను ఏలిమని ఒలీవ చెట్టును అడగగా, ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము నీయక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. అప్పుడు చెట్లు, నీవు మమ్మును ఏలుమని అంజూరపు చెట్టును అడగగా, అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలమును ఇయక మానుదునా అని వాటితో అనెను. అటు తరువాత చెట్లు, నీవు వచ్చి మమ్మును ఏలుమని ద్రాక్షావల్లి నడుగగా, ద్రాక్షావల్లి, దేవునిని మానవులను సంతోషపెట్టు, నా ద్రాక్షారసమును నేనియక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. అప్పుడు చెట్లన్నీయు, నీవు వచ్చి మమ్మను ఏలుమని ముండ్ల పొద యొద్ద మనవి చేయగా, ముండ్ల పొద, మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొన గోరిన ఎడల రండి, నా నీడను ఆశ్రయించుడి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కూల్చివేయునని చెట్లతో చెప్పెను. చాలు, ఈ అధ్యాయం అంతా మనం చదవాలి. మీరు తర్వాత చదవండి. ఇక్కడ చెట్లు ఒక తలంపు కలిగి ఉన్నాయి. ఏం తలంపు కలిగి ఉన్నాయంటే, తమకు ఒక నాయకుడు కావాలని అనుకున్నాయట. అనుకొని ఏం చేస్తున్నాయండి, తమకు ఒక నాయకుడు కావాలని, నాయకుడు కొరకు ప్రియులరా అవి చెట్ల దగ్గరికి వెళ్ళి తమకు నాయకుడుగా లేదా రాజుగా ఉండమని అడుగుతూ ఉన్నాయి. అడుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ మనకు 4 చెట్లు కనబడతాయి. ఏమిటా చెట్లు? మొదటిది ఒలీవ చెట్టు, రెండవది అంజూరపు చెట్టు, మూడవది ద్రాక్షావల్లి, నాలుగవది ప్రియులరా ముళ్ళ పొద. 4 చెట్లండి. ఈ 4 చెట్ల నుండి మనం అనేక మంచి పాఠాలు నేర్చుకోవచ్చు. ఈ మంచి పాఠాల గురించి నేను మీకు తెలియజేస్తాను. దయచేసి
శ్రద్ధతో వినాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తాను. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఒలీవ చెట్టును గూర్చి మొట్టమొదటిగా ఆదికాండ గ్రంథం 8వ అధ్యాయము 10వ వచనంలో మనకు కనిపిస్తుంది. ప్రియులారా చూడండి, ఆదాము ఒక పావురమును నీళ్లు తగ్గిపోయినాయా లేదా పరిశీలించడానికి పంపించినప్పుడు చూడండి 10వ వచనం చదువుతున్నాను. అతడు మరి 7 దినములు తాళి మరలా ఆ నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలకు విడిచెను. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రొంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట ఉండను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవహు అనుకొనెను. ప్రియులరా, ఈ యొక్క మొట్టమొదట ఈ ఒలీవ చెట్టు మరి సందర్భం లేదా ప్రస్తావన ఆదికాండంలో మనం చూస్తాం. అక్కడ దేవుని కోపము చల్లారిన సంగతి మనకు అక్కడ కనబడుతుంది. ఇక రెండవది, ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలో నుండి వ్రాసుకోవడానికి మీకు అనుకూలంగా కీర్తనల గ్రంథం 52వ అధ్యాయము 8వ వచనంలో భక్తుడైన దావీదు ఇలా అంటున్నాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నానని దావీదు చెప్తూ ఉన్నాడు కదండి. ఒలీవ చెట్టు, ఇక్కడ దావీదు చెప్పిన మాటలో ఒక చక్కని మాట మనకు అర్థమవుతుంది. అదేమిటి అనగా, ఒలీవ చెట్టు పచ్చనిది. గమనించారా? ఒలీవ చెట్టు పచ్చనిది. పచ్చదనము అంటే ఆకుపచ్చ రంగు జీవాన్ని చూపిస్తుంది. చెట్టు పచ్చగా ఉంది అంటే దాని అర్థం ఏంటి అంటే జీవము కలిగి ఉంది అని అర్థం కదండి. నిజమే. అందుకే చూడండి 128వ కీర్తన 3వ వచనంలో మనం చదివితే ఇక్కడ భక్తుడైన సొలొమోను వ్రాస్తూ ఉన్నాడు. ఏమండి, నీవు ఆశీర్వదించబడిన వాడవు అని చెప్తూ ఏమంటున్నాడండి, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె పచ్చగా నుందురు. అనగా రక్షింపబడిన దేవుని బిడ్డలు ఎప్పుడు పచ్చగా ఉండాలి అని దాని అర్థం. కాబట్టి ప్రియులరా, దేవుని బిడ్డలు జీవము కలిగిన వారు అనడానికి ఈ ఒలీవ చెట్టు మనకొక గొప్ప సాక్ష్యమును చూపిస్తుంది. అలాగైతే ఈ ఒలీవ చెట్టును ఈ చెట్లన్నీ అడిగాయి, మా మీద రాజుగా ఉండుము అని. అయితే ఆ చెట్టు ఏం చెప్పింది అండి? ఆ చెట్టు ఏమి చెప్పింది అంటే, ఏమండి, చెప్పిన సమాధానం, దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలమునియక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు తిరుగుటకు నేను వచ్చేదా అని అంది. ప్రియులరా, ఇక్కడ ఒక చక్కని మాట మనకు హెచ్చరికగా కనబడుతుంది. ఆ చెట్టు ఏం చెప్పిందండి? చెట్టు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, నాకు పనుంది, నేను అటు ఇటు తిరిగి లేదా అటు ఇటు ఊగే పని నేను చెయ్యను అనంది. అయితే అటు ఇటు తిరగటం, అటు ఇటు ఊగటం అనేది మంచి పనా చెడ్డ పనా? ఏమండి, మంచివాళ్ళు చేసే పనా లేక చెడ్డవాళ్ళు చేసే పనే అంటే మనకు యోబు గ్రంథంలో ఇలా కనబడుతుంది. యోబు గ్రంథం 1వ అధ్యాయము 6-7 వచనాలు మనం విందాం. దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాదియగు వాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా, నీవు ఎక్కడి నుండి వచ్చితివని వాని అడుగగా, అపవాది, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. గమనించరా? ఈ దినాల్లో దేవుని పిల్లలు కూడా ఈ రీతిగా ఉన్నారు. ఎలా ఉన్నారు? భక్తిలో, విశ్వాసంలో నిలకడలేదు. ఏమండి, ఒక సంఘంలో ఉండరు. ఏమండి, ఒక కాపరిని అనుసరించరు.
ఒక పద్ధతిలో ఉండరు. ఎలా ఉంటారు అంటే ఎవరిష్టం వారిది కదండి, ఎవరిష్టం వారిది. అంతేకాదు ప్రియులరా, ఇది అపవాది లక్షణం. ఏమండి, అపవాది తనే చెప్పాడు, ఎక్కడి నుంచి వచ్చావయ్యా అంటే నేను భూమి మీద ఇటు అటు తిరుగుతూ వచ్చానయ్యా అన్నాడు. అంటే అపవాది లక్షణం ఇది. ప్రియా దేవుని బిడ్డలారా, ఇటు అటు తిరిగే లక్షణం దేవుని బిడ్డల లక్షణం కాదు. స్థిరంగా ఉండాలి దేవుని బిడ్డలు. ఇంకో మాట, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం మనం చదువుకుంటే అక్కడ ఉంది, నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని మింగుదునా అని వెతకుచూ తిరుగులాడుచున్నాడు. ఆడు ఎందుకు తిరుగుతాడయ్యా అంటే ప్రియులరా, ఎందుకు తిరుగుతాడు అంటే ఎప్పుడూ ఎవరినో ఒకరిని చెడగొట్టాలని కదండి, ఎవరినో ఒకరిని పాడు చేయాలని. వాడి పని, వాడి ఉద్యోగమే అది కదండి. చాలా ఘోరమైన సంగతి ఇది, అపవాది లక్షణము. అందుకనే ఒలీవ చెట్టు అంది, ఇటు అటు తిరగడానికి నేను రాను అంది. మరి ఎందుకు వస్తావయ్యా అంటే ఏమండి, ఒలీవ చెట్టులో మంచి లక్షణాలు కనబడుతున్నాయి. ఏమిటా లక్షణాలు? ఒలీవ చెట్టు అంది, ఏమండి, నా దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలమునియక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదా అంది. గమనించారు ప్రియులరా? ఒలీవ చెట్టు యొక్క సాక్ష్యంలో మరొక మాట ఏం చెబుతుందండి? గమనిద్దాం. దేవునిని మానవునిని, ఈ చక్కని మాట మనం ఆలోచన చేస్తే మనం ఇక్కడ ఒక పాఠాన్ని నేర్చుకుంటాం. ఇక్కడ ప్రియులరా ఏం చెబుతుంది అంటే దేవునిని మానవునిని అంటే ఇక్కడ మొదట ఎవరు కనిపిస్తున్నారండి? దేవుడు కనిపిస్తున్నాడు. రెండవది మానవులు కనిపిస్తున్నారు కదండి. మొదట దేవునికి, తరువాత మానవులకు ఉపయోగపడతాను అని చెబుతుంది. ఇక్కడ మనకు పాఠం నేర్పిస్తున్నాం. ఏమిటా పాఠము అంటే మనము మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి అండి? దేవునికి ఇవ్వాలి కదండి. దేవునికి ఇవ్వాలి. దేవునికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి, కానీ మనుషులకు ఇవ్వకూడదు. ఏమండి, మనుషులకు ఇవ్వకూడదు. ఇంతకుముందు చెబుతూ వచ్చాను. ఏమండి, 3 విషయాలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి. ఏలియా అన్నాడు, ఏలియా సారెపతు విధవరాల దగ్గరకు వచ్చాడు. సారెపతు విధవరాల దగ్గరకు వచ్చి నిలువబడి, అమ్మా నాకు ఒక అప్పం తీసుకురా, ముందు నీళ్లు తీసుకురమ్మన్నాడు, తర్వాత ఒక అప్పం తీసుకురామన్నప్పుడు నా దగ్గర పట్టెడు పిండి, ఆ బుడ్డులో చుక్క నేను తప్ప ఇంకేమీ లేదయ్యా అని చెప్పింది. అప్పుడు ఆయన ఏమన్నాడండి, నీవు ఆ నూనెతో, ఆ పట్టెడు పిండితో ఒక అప్పము చేయి, ఆ మొదటి అప్పము నా యొద్దకు తీసుకునిరా. విన్నారండి? ద ఫస్ట్ బ్రెడ్, ఆ మొదటి అప్పము. ఏమండి, క్రైస్తవుల్లో ఎంతమందికి ఈ అలవాటు ఉందో నాకైతే తెలియదు, కానీ నీవు అన్నం వండేటప్పుడు కానీ, నీవు ఏదైనా పని చేసేటప్పుడు కానీ, ఏమండి, ప్రాముఖ్యంగా అన్నం వండేటప్పుడు తల్లులు ఏం చేస్తారండి? బియ్యం వేసి చాటలో వాటిని ఏరి సరిచేసి నీళ్ళలో పోసి వండుతారు. వండబోయే ముందుగా, నీవు ఈ దినం వండుకునే భోజనానికి ముందుగా పిడికెడు బియ్యం తీసి దేవుని కొరకు పక్కన పెట్టి ఆ తరువాత వండుకోమని మనం చేస్తున్నాను. ఇది ఏలియా చెప్పిన మంచి సాక్ష్యం. నీవు అలా చేస్తే ఏమన్నాడండి? మొదట అప్పము నా యొద్దకు తీసుకొని రమ్ము, తరువాత నీకును నీ బిడ్డలకును చేసుకునము. ఎప్పటి వరకు? యెహోవా మరలా ఆకాశమును తెరిచి భూమి మీద వర్షం కురిపించేంత వరకు ఆ బుడ్డిలో నూనె అయిపోదు, ఆ తొట్టిలో పిండి అయిపోదు అన్నాడు. విశ్వాసులుగా మనం మొదట ఏం చేయాలి?
మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. ముందు మనం తినేస్తున్నాం, ముందు మనం కొనుక్కుంటున్నాం, ముందు మనం ఖర్చు పెట్టుకుంటున్నాం. కానీ సమస్తంలో మొదటి భాగం దేవునికి ఇస్తున్నావా? యేసు ప్రభువారు అన్నారు, మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో ఇలా అన్నారు, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును అని చెప్పారు కదూ. అలాగైతే ప్రియులరా, వారు అన్నారు, ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏంటి పరిస్థితి అని వారు దిగులు పడుతుంటే ప్రభువారు అన్నారు, ఏం తిందుమా ఏం త్రాగుదమా అని దిగులు పడద్దు. మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదకండి. ఏమండి, ఇంగ్లీష్లో ఉంది, ఆఫ్టర్ దట్ ఏమండి, హీ విల్ యాడ్ అన్టు యూ ఎవ్రీథింగ్ కదండి. ఆ తరువాత ఆయన నీకన్నీ ఇంజన్కు ఒక్కొక్క పెట్టె అంటించినట్టు కదండి, తగిలించినట్టు దేవుడు నీకు కావలసినవి అన్నీ ఇస్తాడు. నీకున్న దాంట్లో మొదటి పని దేవునికి ఇచ్చేసి, మా బాబు ఇది ఆత్మీయ ఆశీర్వాదకరమైన పాఠం. ఏమండి, చుట్టూ నేర్పిస్తుంది. రెండో మాట, మత్తయి సువార్త 8వ అధ్యాయము 21వ వచనం 22వ వచనం మనం చదివితే అక్కడ వ్రాయబడ్డ మాట, శిష్యులలో మరి ఒకడు, ప్రభువా మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుకొన సెలవిమ్మని ఆయన అడుగగా, యేసు అతనిని చూచి, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము అని యేసు చెప్పెను. అనగా తండ్రి కంటే దేవుడు గొప్పవాడు అని దాని అర్థం కదండి. తండ్రి కంటే ఎవరు గొప్పవారండి? దేవుడే గొప్పవాడు. దేవుడికి ప్రాధాన్యత అంటే తండ్రిని పట్టించుకోవద్దనా, తల్లిని పట్టించుకోవద్దనా అని కాదు. ఈ శరీర సంబంధమైన బంధుత్వం కంటే మొదట దేవుని ఆరాధించు, తరువాత సమస్తం బాగుపడుతుంది కదండి. నిజమే ప్రియులారా. కాబట్టి మొదటి పాఠం, ఈ యొక్క ఒలివ చెట్టు మనకు నేర్పే పాఠం, ఈ ఒలివ చెట్టే కాదు, ఈ 3 చెట్లు అనగా ఒలివ చెట్టు, అంజూరపు చెట్టు, ద్రాక్షవల్లి నేర్పించే మొదటి పాఠం ఏంటంటే మొదటి స్థానము దేవునికి ఇవ్వాలి. ఇక రెండో మాట చెప్తుంది చూడండి, ఒలివ చెట్టు మొదట దేవునికి ఎలా ఉపయోగపడుతున్నది అంటే, నా తైలము ద్వారా నేను దేవునిని సన్మానించుదును అంటుంది. ఏమండి, ఒలివ తైలముతో ఏమంటుంది? నేను దేవునిని మనుషులను చూడండి, దేవునిని మనుషులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలమునియక మాని. ఏమండి, తన తైలముతో మొదట దేవునిని సన్మానిస్తుందట, రెండవది ప్రియులరా మనుషులను సన్మానిస్తుందట. గమనించాలి, బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం చదివితే ప్రియా దేవుని బిడ్డలారా, తైలము, ఒలీవ తైలము, నిర్గమకాండం 27వ అధ్యాయము 20-21 వచనాలు మీరు చదువుకోండి. నేను సమయాన్ని పాటించాలని త్వరగా వెళ్తున్నాను, దయచేసి ఏమి అన్యదా భావించవద్దు అని మనవి చేస్తున్నాను. ఇక్కడ మరియు దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవ నూనె తేవలనని ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించుము. ఇది ఇశ్రాయేలీలకు వారి తరతరముల వరకు నిత్యమైన కట్టడ. వినరా, ఈ వైలువ్య తైలము దేవుని మందిరములో నిత్యము దీపము వెలగడానికి ఉపయోగపడుతుందట. దీపం అంటే ఏంటి? దీపం వెలగడానికి ఈ నూనె ఉపయోగపడుతుంది. ఈ నూనె ఎలా తేవాలి? దంచి తీయాలి. ఏమండి, చాలా అద్భుతమైన పాఠాలు. దంచటం అంటే నలగొట్టడం, పిండి ఆ నూనెను తీయాలి. ఇదే నూనె గానుగా అనుభవం. నలగగొట్టబడుట, పిండబడుట. క్రీస్తు మన కొరకు నలుగగొట్టబడ్డాడు, ఆయన పిండబడ్డాడు, ధారలుగా రక్తమును కార్చాడు. అలాగైతే ఆ నూనెతో ఒలివ నూనెతో మందిరములో దీపము వెలుగుచూ ఉండాలి. ఎప్పుడు? నిత్యము, ఎట్ ఎనీ టైం, పగలు రాత్రి.
ఈ వాక్య భాగం యొక్క అర్థం ఏంటి? దేవుని మందిరంలో నిత్యము దీపము వెలగాలి అంటే దాని అర్థం ఏంటంటే, ఒక చిన్న మాట నేను జ్ఞాపకం చేస్తాను. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 16వ వచనాన్ని నేను చదువుతాను. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. వెలుగు, ఇక్కడ వెలుగు అనగా సాక్ష్య జీవితం. మనం కష్టాలు అనుభవించి, ప్రభు కొరకు నలుగగొట్టబడి, శ్రమలు అనుభవించి సంపాదించిన సాక్ష్యం. ఏమండి, ప్రభువారు అన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని. లోకానికి మనం సాక్ష్యం ఇవ్వాలి. లోకానికి మనం సాక్షులుగా జీవించాలి. మొదటి మాట. రెండవది, ఈ ఒలీవ నూనె నిర్గమకాండం 30వ అధ్యాయము 24-25 వచనాలు మనం చదువుకుంటూ వెళితే అక్కడ వ్రాయబడ్డ మాటలు: నిమ్మగడ్డి నూనె 250 తులముల ఎత్తు, లవంగ పట్ట 500 తులములు, ఒలీవ నూనె సంభారమును 3 పళ్ళు తీసుకొని ప్రతిష్టాభిషేక తైలమును అనగా సుగంధ ద్రవ్య మేళకమైన పని అయిన పరిమళ సంభారముగా చేయవలెను. అంటే ప్రతిష్ఠిత అని దీని అర్థం. అక్కడ నూనె ప్రతిష్ఠించబడిన జీవితానికి గుర్తు. మన జీవితాన్ని దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. అంటే ఉద్యోగం చేయొద్దా బాబు, భలే చెప్పేవే, పని చేసుకోవద్దా, కుటుంబాన్ని చూసుకోవద్దా, దేవుడికి ప్రతిష్ఠించుకొని నీయాల బైబిల్ చేత పట్టుకుని సంచి సంకట వేసుకొని తిరగాల బాబు? అలా కాదండి. దేవుని కొరకు ప్రతిష్ఠించుకోవాలి. కొంత సమయమైన, కొంత ద్రవ్యమైన, కొంత కాలమైన ప్రతిష్ఠించుకోవాలి. దేవుని పని కొరకై నీవు కొంతైనా ఉపయోగపడాలి. అందుకొరకు నిన్ను నీవు ప్రతిష్ఠించుకోవాలి. ఏం చేయాలి? ప్రియులారా, వాక్యం ప్రకటించాలి అంటే పరిశుద్ధంగా జీవించాలి. వాక్యాన్ని బోధించాలి, లేదా దేవుని పాటలు పాడాలి అంటే పరిశుద్ధ జీవితం కలిగి ఉండాలి. అందుకని ఏమండి, వాక్యంలో ఉంది, ఒకరికి బోధించిన తరువాత నేను తప్పిపోదునేమో అని దైవజనుడు ఏమంటున్నాడు? నన్ను నేను వాక్యముతో నలుగగొట్టుకుంటున్నాను అన్నాడు. అవును, మనల్ని మనం సాధకం చేసుకుని దేవుని కొరకు సాక్షులముగా, దేవుని కొరకు ఆత్మలను సంపాదించే వారంగా ఉండాలి. నిజమే. ఇంకో మాట, 104వ కీర్తన 15వ వచనం చూడండి. అందు మూలమున భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును, వారి మొగములకు మెరుగునిచ్చు తైలమును, నరుల హృదయమును బలపరుచు ఆహారమును ఆయన పుట్టిస్తున్నారు. వినరా? నరుల ముఖములను మెరుగునిచ్చు తైలము అన్నాడు. ఇక్కడ ముఖములు అంటే హృదయములు అని అర్థం. దిగుల్లో ఉన్న వారి జీవితాలను దేవుని సంతోషం వైపు నువ్వు నడిపించాలి అంటే నీవు సంతోషంగా ఉండాలి, నీవు పరిశుద్ధంగా ఉండాలి. ఏమండి, నీవు దేవుని కొరకు ప్రత్యేకంగా ఉండాలి. అందుకోసం ఏం చేయాలండి? నిన్ను నీవు నలగొట్టుకోవాలి. ఇంకో మాట, ప్రియులారా, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, ఏమండి, ప్రతివాని గుండె బలహీనమైనది, ప్రతివాని నెత్తిన వ్యాధి కలదు, అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు, ఎక్కడ చూచిన గాయాలు, దెబ్బలు, పచ్చిపుళ్ళు, పిండబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు అంటాడు. తైలము స్వస్థత కలిగించు సాధనము కదండి. లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచనం నుండి 36వ వచనం వరకు మనం చదివితే, దొంగల చేత కొట్టబడిన వ్యక్తికి ప్రభు నూనెను ద్రాక్షారసమును పోసి అతని గాయములు కట్టెను అని చదువుతున్నాం. కాబట్టి ప్రియులారా,
జీవితాలను, గాయపడిన జీవితాలను సంతోషపరచడానికి, స్వస్థతలోనికి నడిపించడానికి, ఆత్మీయంగా సంతోషపరచడానికి నిన్ను నీవు తైలాభిషేకముతో అభిషేకించుకోవాలి. ప్రియులరా, ఈ ఒలీవ చెట్టు మనకు నేర్పే పాఠం, మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. దేవుని కొరకు నలుగగొట్టబడిన జీవితాన్ని కలిగి ఉండాలి. దేవుని కొరకు సాక్ష్య జీవితం కలిగి ఉండాలి. దేవుని కొరకు ప్రియులరా వెలుగును ప్రసరింప చేయాలి. అంటే జీవవాక్యాన్ని ప్రసరింప చేయాలి. అనేకుల గాయపడిన జీవితాలను, వారి జీవితాలను స్వస్థపరిచే తైలాభిషేకముగా మనం ఉండాలి. ఇక రెండవ చెట్టు దగ్గరికి వెళ్దాం. రెండవ చెట్టు మనకేం నేర్పుతుంది? న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నాను. అప్పుడు చెట్లు, నీవు వచ్చి మమ్మను ఏలుమని అంజూరపు చెట్టును అడుగగా, అంజూరపు చెట్టు, చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేనియక మానుదునా అనెను. విన్నరా ప్రియులరా? గమనించండి, ఇక్కడ మనం చదివితే ప్రియులరా ఈ అంజూరపు చెట్టు మొదటి చెట్టులాగానే మాట్లాడుతుంది. ఏమని? నేను అటు ఇటు తిరుగుటకు నేను వచ్చేదా? నేను రాను. మొదటి మాట. కాబట్టి సాతాను లక్షణము లేదు. రెండవది ఏమంటుంది అంటే ప్రియులరా, నా మంచి ఫలమును నా మాధుర్యమును ఇయ్యక మానుదునా. ఏమండి? నా మాధుర్యము, నా మంచి ఫలము. ఇక్కడ మాధుర్యము అంటే ఏమిటి ప్రియులరా? మాధుర్యము అంటే ఏమిటి? దీని గురించి 1-2 మాటలు నేను మీకు జ్ఞాపకం చేసి ముందుకెళ్తాను. ఏమండి? దేవుని గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 119వ కీర్తన, 119వ కీర్తన అండి, 103వ వాక్యం మనం చదువుకుందాం. ఏముంది అక్కడ? నీ వాక్యము నా జిహ్వకు ఎంతో మధురము, అవి నా నోటికి తేనె కంటెను తీపిగా ఉన్నవి. అలాగే 19వ కీర్తన 10వ వాక్యంలో కూడా మనం ఇలా చదువుతాం, అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను, కోరదగినవి తేనె కంటెను, జుట్టు తేనె దారుల కంటెను మధురమైనవి అంటున్నారు. ఏమిటి మధురమైనవి? ఏమిటి మధురమైనవి? నీ వాక్యము, దేవుని వాక్యము మధురమైనది. నా మాధుర్యమునివ్వక. ఈ మాధుర్యము ఎక్కడి నుంచి వచ్చింది? వాక్యమైన క్రీస్తులో నుంచి వచ్చింది. వాక్యమైన క్రీస్తుని విడిచి, కాబట్టి చాలామంది వాక్యం చెప్తూ ఉంటే కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు, వాక్యం చెప్తూ ఉంటే సెల్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు, వాక్యం చెప్తూ ఉంటే సెల్ ఫోన్లో ఏమేమో చూస్తుంటారు. మధురమైన దేవుని వాక్యాన్ని ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారు అండి. కాబట్టి ఆ మాధుర్యాన్ని దేవుడు నీలో ఉంచాడు. అందుకోసం యేస్కేలు గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనంలో కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. ఏమండి? అక్కడ దేవుడు యేస్కేలుతో అంటున్నాడు, చూడండి, ఆయన నాతో ఇలాగూ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము, ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలు యొద్దకు పోయి వారికి ప్రకటన చేయుము. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథమును నాకు తినిపించెను. నరపుత్రుడా, నేనిచ్చు ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనెవలే మధురముగా ఉండెను. అలాగైతే మధురమైన దేవుని వాక్యం అది తినాలి. దేవుని వాక్యం తింటున్నాము అంటే చెవులతో వినాలి, నెమరు వేసుకోవాలి. నెమరు వేసుకుని ఊరుకుంటే చాలదండి. ఏమండి? అది నీతోనే ఆగిపోకూడదు. నీవు అనేకులకు తెలియచేయాలి కదండి.
అనేకులకు తెలియచేయాలి. వాక్యం శ్రద్ధగా వింటే ఏమండి పాస్ట్ గారు గత బుధవారం ఏం చెప్పాడండి అన్న. ఏం చెప్పాడు అంటే ఏం చెప్పాడో కానీ మొత్తం మీద భలే చెప్పాడు రా. ఏం చెప్పాడు రా? ఏమో నేను వింటే కదండి, వినాలి, తినాలి. ఏమండి అందుకనే వాక్యంలో ఉంది, సమయము సమీపించుతున్నది గనుక ఈ ప్రవచన వాక్యమును వినువాడును లేదా చదువువాడును వినువాడును దాన్ని గైకొనువాడును ధన్యుడు అన్నాడు ప్రకటన 1:3 కదండి. నిజమే. అలాగైతే దేవుని వాక్యాన్ని వింటున్నామా? ఆదికాండం 49వ అధ్యాయము 20వ వచనంలో మనం చదివితే అక్కడున్న మాట ఏంటి అంటే, ఆషేరునొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు, రాజులకు తగిన మధుర పదార్థములు అతడిచ్చును. ఈ లోకానికి జీవాహారము క్రీస్తే. ఆ జీవాహారము ఏంటి అనగా ఆయన వాక్యమే కదండి. ఆ వాక్యము నీకు దొరికినప్పుడు నీవు తినాలి, నీవు వినాలి, అనేకులకు పంచిపెట్టాలి కదండి. పంచిపెట్టాలి. ఎందుకు అనగా ప్రియులారా ఇక్కడ అంటున్నాడు, ఆషేరు వద్ద శ్రేష్టమైన ఆహారం ఉంది, అది రాజులకు మధురమైనది. రాజులంటే ఎవరు? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వాక్యం, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాశయులను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం. రాజులెవరిక్కడ? మనమే. మనకు మధురమైన పదార్థము ఏంటి అంటే, రాజులు భుజించు శ్రేష్ఠ పదార్థం దేవుని మధుర వాక్యమే కదండి. మధురమైన దేవుని వాక్యాన్ని వినాలి. ఏమండి నయోమి ఇలా అంటుంది. ఏమండి మనం చదివితే ఆ రూతు గ్రంథం 1వ అధ్యాయము ఏమండి 20వ వచనంలో ఆమె అంటుంది, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలిగజేశాడు, కాబట్టి నన్ను నయోమి అనకండి, మారా అనండి అని చెప్తుంది ఆమె. నయోమి అంటే మధురమైన, మారా అంటే చేదు అని అర్థం. ఎందుకంటుంది? ఆమె దేవుని మాట వినకుండా, దేవునితో ఉండకుండా మోయాబు దేశానికి పారిపోయింది. ఇప్పుడు ఏమైపోయింది? సమస్తాన్ని కోల్పోయింది. కాబట్టి ప్రియులరా, దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని తినాలి. ఎందుకు అంటే అది మధురమైన వాక్యం. అందుకే అంటుంది, నా మాధుర్యమును ఇయ్యక మానుదునా అని. రెండవది, నా మంచి ఫలమును నేను ఇతరులకు ఇస్తాను అంటుంది. ఏంటిదట? మంచి ఫలము. మంచి ఫలం అంటే ప్రియులరా, మంచి ఫలం అంటే గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో మనం ఇలా చదువుతాం. ఏం చదువుతాం? ఆత్మ ఫలమే అనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము కదండి. ఇవన్నీ కూడా సాత్విక, ఆశా నిగ్రహము. కాబట్టి ప్రియులరా, ఇవన్నీ ఆత్మ ఫలాలు. ఇందులో ఒక ఫలము ఏంటి చెప్పండి? మంచి ఫలము. మంచి ఫలములు, చెడ్డ ఫలములు. ఇర్మీయా గ్రంథం 24వ అధ్యాయము ఏమండి, అలాగే 22వ అధ్యాయం 11, 12 వచనాలు కూడా మనం చదివితే అక్కడ ఉన్నాయి. నరపుత్రుడా, నీకేం కనబడుతున్నాయి అంటే అంజూరపు ఫలములు మంచివి కనబడుతున్నాయి, చెడ్డవి కనబడుతున్నాయి. మంచి ఫలాలు, చెడ్డ ఫలాలు. ఏమండి, మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును అని మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనంలో మనం చదువుతాం. మంచి ఫలాలు ఏమండి తింటారు, చెడ్డ ఫలాలు తీసి బయట పారవేస్తారు. మంచి ఫలము ఫలించాలి. వీటినే ఇంకో మాట, మారు మనసుకు తగిన ఫలము కదండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 8వ వచనంలో ఉంది, మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. కాబట్టి ప్రియులరా, దేవుని వాక్య ప్రకారం మనం దేవుని కొరకు
మంచి ఫలాలు ఫలించే వారంగా ఉండాలి. అందుకనే లూకాసు వార్తలో 13వ అధ్యాయంలో ఒక యజమానుడు ద్రాక్ష తోట దగ్గరకు వచ్చాట చూడటానికి. ఏం చూడాలి? అక్కడ ద్రాక్ష తోటలో 13వ అధ్యాయం 7వ వచనంలో ఏముందండి? ఏముంది అంటే ఒక అంజూరపు చెట్టు ఉంది. 3 ఏళ్ల నుండి నేను పండ్లు వెతక వచ్చుచున్నాను, ఇందు ఆకులు తప్ప నాకేమీ కనబడలేదు. ఇది ఫలాలు లేని చెట్టు గనుక దీన్ని నరికి వేయము అన్నాడు. ఫలించని చెట్టు ఏమైపోయిందండి? నరకబడింది. అలాగే ఫలించని మన జీవితాలు కూడా ఏమండి? ఈ యొక్క అంజూరపు చెట్టు నేర్పే అద్భుతమైన పాఠాలు ఏమిటి అంటే ప్రియులారా, మొదటిగా ఏమండి, నేను దేవుని కొరకు స్థిరంగా ఉంటాను. రెండవది, నా మాధుర్యమును అనేకులకు పంచి పెడతాను. మూడవదిగా, నా పంచి ఫలమును దేవునికి ఇస్తాను. పరమగీతంలో ఉంది, ప్రియుడా ఇదిగో ఫలములను భుజించుము, మా ద్వారబంధముల మీద వేలాడుచున్న శ్రేష్ఠ ఫలములను భుజించుము. నిజమే, ప్రభు ఫలాలను వెతకటానికి చెట్ల దగ్గరికి వస్తున్నాడు. ఆ చెట్లు మనమే. చెట్లమైన మనము ఆ ప్రభువు వచ్చినప్పుడు మన దగ్గర ఫలాలు ఉన్నాయా లేదా? ఫలము లేకపోతే ఏమండి, మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఆ అంజూరపు చెట్టును ఏం చేసినండి? శపించెను. దేవుని కొరకు ఫలించే వారంగా ఉండాలి. ఏమండి, దేవుని కొరకు స్థిరంగా ఉండాలి. దేవుని కొరకు మాధుర్యమును కలిగి ఉండాలి. మాధుర్యాన్ని పంచాలి. 3, మంచి ఫలములు ఫలించే వారంగా ఉండాలి. ఏమండి, అద్భుతమైన మాట. ఇక 3వ చెట్టు దగ్గరికి వద్దాం. 3వ చెట్టు దగ్గరికి వద్దాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 9వ అధ్యాయం అండి 12వ వచనం నుండి చదువుతున్నాను. 12వ వచనం నుండి, అటు తరువాత చెట్లు నీవు వచ్చి మమ్మును ఏలుమని ద్రాక్షావళిని అడుగగా, ద్రాక్షావళి దేవునిని మానవులను సంతోషపెట్టు, నా ద్రాక్షారసము నీయక మాని చెట్ల మీద రాజునై ఇటు అటు తిరుగుటకు నేను వచ్చేదనా. ఈ చెట్టు కూడా అంటుంది. ఏమంటుందండి? నేను అటు ఇటు తిరిగే తిరుగుబోతునో కాదు, స్థిరమైన భక్తి గలదానను. ఈ 3 చెట్లు మనకు నేర్పే శ్రేష్టమైన పాఠం ఏంటంటే భక్తిలో స్థిరత్వం కావాలి, చంచలత్వం కాదు. భక్తిలో స్థిరత్వము కావాలి. ఇక్కడ ద్రాక్షావళి గురించి మాట్లాడుతున్నాడు. ద్రాక్షావళి అంటే ఎవరు? మనకు అందరికీ తెలుసు. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం ప్రభు అన్నారు, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు అని ప్రభువారు చెప్పారు. కదండి, నిజమే. ద్రాక్షవల్లి ఎవరండి? ప్రభువే. ఆ ద్రాక్షవల్లిలో నుంచి ఏమొస్తుందండి? మనుషులను సంతోషపెట్టు ద్రాక్షారసము. ఏమండి, దుఃఖంలో ఉన్న మనుషులు ఎందుకు దుఃఖపడుతున్నారు? ఏమండి, పాపోహం, పాప సంభవ, పాప కర్మాణ, కృపయా దేవా శరణాగత వస్తుల. ఎందుకయ్యా అంత బాధ అంటే, పాపం వలన వచ్చు జీతము మరణము, అది అగ్ని గంధకములతో మండే గుండము, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగములు నరుని ఆత్మ వేదన పొందాలి. ప్రకటన 21 మనం చదువుకుంటూ పోతే 8వ వచనంలో, పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, విభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు, ఇటు వారందరూ అగ్ని గంధకాలతో మండే గుండములో పాలు పొందుతారు. కదండి, అది దుఃఖం. ఏమండి, లూకాసు వార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు ఏం చేస్తున్నాడండి? ఆ పాతాళములో పడి అరుస్తూ ఉన్నాడు, తండ్రివైన అబ్రహామా అని. కదండి, అది వేదన. అట్టి వేదనను తప్పించి మనుషులను సంతోష పెట్టడానికి, మనుషులను సంతోష పెట్టడానికి ఏమిస్తుందట? నా ద్రాక్షారసమునిత్తును. ద్రాక్షారసము అంటే ద్రాక్షవల్లి యేసుక్రీస్తు అనుకున్నాం కదండి.
ద్రాక్షావళి యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తులో నుంచి కారిన అతి విలువైన పరిశుద్ధ రక్తమే ప్రియులరా, రక్తమే ఏమండి ద్రాక్షారసము. అందుకనే మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనంలో యేసు ప్రభువారు అన్నారు, యేసు ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడిన నా నిబంధన రక్తమని ద్రాక్షారసము ఉన్న పాత్రను చేతపట్టుకుని చెప్పారు కదండి. ఆ పాత్ర ద్రాక్షారస పాత్ర. అయితే ప్రభువారు ఏమన్నారండి, ఇది నా రక్తము అన్నారు. కాబట్టి ద్రాక్షారసము క్రీస్తు రక్తానికి సూచన. క్రీస్తు రక్తము మనుషులను సంతోషపరుస్తుంది. ద్రాక్షవల్లి అంటుంది మొట్టమొదటిగా తన ద్రాక్షారసము ద్వారా దేవునిని సంతోషపరుస్తను అంటుంది కదండి. ద్రాక్షారసం వల్ల మనుషులు సంతోషపడతారా? నిజమే. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును కదండి. అవును, ఎందుకంటే మానవులు పాపం వలన దుఃఖంలో ఉంటున్నారు. కాబట్టి ఆ దుఃఖమును తప్పించేది యేసు రక్తం. యేసు రక్తం దుఃఖం నుండి విడిపించి పాపం నుండి విడిపిస్తుంది. ఏమండి, యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఓ చిన్న మాట చదువుతాను. ఎందుకనగా తండ్రి అప్పగించిన రక్షణ కార్యము సిలువలో సంపూర్తి చేసెను అని చదువుతున్నాం కదండి. తండ్రి అప్పగించిన పని ఏంటి? మనుషుల పాపాలను క్షమించటానికి ఆయన సిలువలో తన స్వరక్తాన్ని చిందించాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనంలోను 12వ వచనంలోను 14వ వచనంలోను చదివితే ఆయన తన స్వరక్తమును తీసుకొని తండ్రి యొద్దకు వెళ్ళి మానవుల కొరకు ఏం తెచ్చాడండి? పాప క్షమాపణ తెచ్చాడు. నిజమే, ప్రభు దగ్గర నుంచి క్షమాపణ తెచ్చింది ఏంటి చెప్పండి? యేసు రక్తము. కాబట్టి యేసు రక్తము రక్షణను చూపిస్తుంది. కాబట్టి పాపములో నశించిపోతున్న మనుషులకు రక్షణను కూర్చి చెప్పేది ద్రాక్షావళి. ఆ ద్రాక్షావళి ప్రభు. ఆ ద్రాక్షావళిలో తీగలు మనమే కదండి. నేను నిజమైన ద్రాక్షావళిని, మీరు తీగలు అన్నారు కదూ. నిజమే. ఇంకో మాట ఏమండి, రెండవది మానవులను సంతోషపెట్టు ద్రాక్షారసము అని. రండి 104వ కీర్తన 15వ వచనాన్ని చదువుతాను. 104వ కీర్తన 15వ వచనం. నరుల హృదయములను సంతోషపెట్టు ద్రాక్షారసమును, వారి మొగములను మెరుగుపరుచు తైలమును, నరుల హృదయములను బలపరుచు ఆహారమును ఆయన పుట్టిస్తున్నారు అని అక్కడ రాయబడింది. ఇక్కడ ద్రాక్షారసము నరుల హృదయాలను ఏం చేస్తుందండి? సంతోష పెడుతుంది. ఏమండి, ఇదే మాట ప్రసంగి 10:19 కూడా ఉంది. మీ తర్వాత చదువుకోండి. ఏమండి, అక్కడ ఉంది, నవ్వులాటలు పుట్టించుటకై వారు విందులు చేయుదురు, ద్రాక్షారస పానము వారి ప్రాణములకు సంతోషకరము అని ఉంటుంది అక్కడ. ఏమండి, సంతోషకరము. ద్రాక్షారసము జీవితాలను సంతోషపరుస్తుంది. ద్రాక్షారసము మొదటిగా రక్షణను చూపిస్తుంది. రెండవదిగా ఏం చేస్తుందండి? సంతోషమును చూపిస్తుంది. ఏమండి, అవును, పరమగీతంలో కూడా మనం చదువుతాం. 1వ అధ్యాయము 2వ వచనంలో, నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము. అంటే ద్రాక్షారసము ప్రభు ప్రేమను చూపిస్తుంది. క్రీస్తు మనలను ప్రేమించి మన కొరకు తన రక్తమును చిందించాడు. ప్రేమ, ఈ ప్రేమ క్రీస్తు రక్తము ద్రాక్షారసము కదండి. నిజమే. ఇంకా మనం ఆదికాండం 49వ అధ్యాయము 11వ వచనంలో కూడా మనం చదువుకుంటే ఏమండి, ద్రాక్షావళికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావళికి తన గాడి పిల్లను కట్టి ద్రాక్షారసములో తన బట్టలను, ద్రాక్ష రస్తములో తన వస్త్రములను ఉదుకుకొని అని యోధాను గురించి వ్రాయబడింది కదండి. అంటే యోధా
యూదులు అంటే స్తుతించువారు. ఏమండి, యూదాను గురించి రాయబడ్డ మాట ఏంటంటే, అతడు ద్రాక్షల రక్తములో పాదాలను ఉంచుకున్నాడట. పాదాలు ప్రవర్తనకు సూచన. మన ప్రవర్తన క్రీస్తు రక్తములో కడుగబడి అనేకులకు మాదిరికరమైన జీవితాలుగా ఉండాలి కదండి. నిజమే. ఎప్పుడైతే మనము పరిశుద్ధంగా క్రీస్తు రక్తములో కడుగబడిన వారమై రక్షణ పొంది ఆ రక్షణను అనేకులకు పంచి, ఏమండి, ఆ రక్తములో దేవుని ప్రేమను కలిగి అనేకులను ప్రేమిస్తూ ప్రభు ప్రేమను పంచుతామో అప్పుడు ఏమండి, దేవుడు మన వలన ఏం చేయబడతాడండి? మహిమ పడుస్తాడు. ఏమండి, మహిమ పడుతాడు. అందుకనే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం ఏమండి, చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం ఎలా వస్తుంది? ద్రాక్షారసము వలన వస్తుంది. ఏమండి, ద్రాక్షారసం వలన. కాబట్టి ద్రాక్ష చెట్టు దేవుని ప్రేమను పంచుతుంది. ద్రాక్ష చెట్టు దేవుని రక్షణను పంచుతుంది. ద్రాక్ష చెట్టు దేవుని సంతోషాన్ని పంచుతుంది. ప్రియులారా, ఇంతవరకు 3 చెట్లను చూచాం. ఒకటి ఒలీవ చెట్టు, అది తైలమునిస్తుంది, మనుషులను సంతోషపెడుతుంది. రెండవది అంజూరపు చెట్టు, తన మాధుర్యమునిస్తుంది, మనుషులను మధురమైన దేవుని వైపు నడిపిస్తుంది. మూడవది ద్రాక్షావళి, రక్షణ తెస్తుంది, అనేకులకు సంతోషము కలిగించి క్రీస్తు ప్రేమను పంచుతుంది. అయితే ఆఖరి చెట్టు కడవరి చెట్టు. చదువుకుందాం. కడవరి చెట్టు న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 14వ వచనం. అప్పుడు చెట్లన్నీ నీవు వచ్చి మమ్మను ఏలుమని ముండ్ల చెట్టునొద్ద మనవి చేయగా, ముండ్ల చెట్టు, మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొన గోరిన ఎడల రండి, నా నీడను ఆశ్రయించుడి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు వృక్షములను కాల్చివేయునని చెట్లతో చెప్పాను. ఎందుకనగా ముండ్ల చెట్టు ప్రియులారా ఎప్పుడు వచ్చిందండి? ఆదాము పాపం చేసినప్పుడు. ఆదికాండం 3వ అధ్యాయంలో 17వ వచనంలో దేవుడు అంటాడు, నీవు నా మాట వినక నీ భార్య మాట విని నేను తినవద్దన్న పండు నీవు తిన్నావు గనక నీ నిమిత్తము నేల శపించబడింది గనుక అది నీకు ముండ్ల తుప్పను గచ్చ పొదలను మొలిపించును అంటాడు. కాబట్టి ప్రియులారా, ఈ ముళ్ళు శాపానికి గుర్తు కదండి. ఈ ముళ్ళు శాపం. ఈ ముళ్ళు తెచ్చిపెట్టింది ఎవరు? సాతాను. సాతాను ఆది మానవుల జీవితాల్లో దొరబడ్డప్పుడు ఏమైందండి? వారికి శాపం మొదలైంది. రెండవది మరణం మొదలైంది. అంతేకాదు, యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయము 5, 6 వచనాలు మనం చదివితే ఏమండి, అక్కడ అంటాడు, ఈ ముండ్ల చెట్లు రక్షణ లేని మానవులకు గుర్తు అనమాట. చూడండి, నీవు బ్రహ్మదండి చెట్లలోనూ ముండ్ల తుప్పలలోనూ తిరుగుచున్నావు, తేళ్ల మధ్యను నివసించుచున్నావు, అయినను ఈ జనులకు భయపడకము. రక్షణ లేని ఈ యొక్క అన్యజనులు ఎలా ఉన్నారట? ముళ్ళ తుప్పల్లాగా, బ్రహ్మదండి చెట్లలాగా ఉన్నారు అంటే. అందుకని పరమగీతంలో ప్రియుడైన సొలొమోను అంటాడు, బలు రక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు నా ప్రియురాలు కనబడుతున్నది అన్నాడు. ఏమండి, నిజమే. ముళ్ళు శాపానికి గుర్తు. ముళ్ళు ఏమండి, తిరుగుబాటుకు గుర్తు. వారు తిరుగుబాటు జనము. మూడవది ముళ్ళు దేనికి గుర్తు అంటే అణగదొక్కే జీవితానికి గుర్తు. అందుకని యేసు ప్రభు వారు చెప్పిన ఉపమానంలో మత్తయి సువార్త 13వ అధ్యాయం 7వ వచనంలో ముళ్ళ చెట్లు ఎలా ఉన్నాయి చూడండి. కొన్ని విత్తనములు ముండ్ల పొదలలో పడెను, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణచివేసెను. ముళ్ళు చెట్లు ఏం చేస్తాయట? అణచివేస్తాయట. తన తోటి వారిని ఎదగనివ్వవు. ఏమండి, అణిచివేసే స్వభావం. ఒకటి శాపం తెచ్చిపెట్టే స్వభావం,
2 తిరుగుబాటు చేసే స్వభావము. ఏమండి? 3 అణిచివేసే స్వభావము. 4వది సంఖ్యాకాండం 33వ అధ్యాయం 55వ వచనం మీ తర్వాత చదువుకోండి. నేను సమయం అయిపోయింది కనుక త్వరగా ముగిచేస్తాను. ఏమండి? వారు మీ కన్నులలో ముండ్లుగాను మీ పక్కలలో శూలముగాను ఉండి మీరు నివసించు దేశములో మిమ్మును బాధ పెట్టుదురు. ఎవరు వాళ్ళు? అన్యులు దేవుని పిల్లలకు ఎటంటి వాళ్ళట? పక్కలో బల్లెల్లో ఉంటోళ్ళట. ఏమండి? కళ్ళల్లో ముళ్ళల్లా అంటోళ్ళట. కంట్లో నలుసు పడితే మంట తట్టుకోలేము. నిజమే, మనం లోకస్తుల మధ్య ఉన్నాం. లోకస్తులతో విజ్జోడుగా ఉండకూడదు. ఆ లోకస్తులు ఎటంటి వాళ్ళు అంటే ముళ్ళలాంటోళ్ళు. ఏమండి? ముళ్ళలాంటోళ్ళు. ఇంకో మాట సామెతల గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం మనం చదివితే, సోమరి మార్గము ఎటువంటిదట? ఏమండి? దూలగొండ్లతో నిండి ఉండును, ముళ్ళ తుప్పలుండును. ఏమండి? సోమరి మార్గం ఏంటంట? ముళ్ళ కంచ. సోమరుడు దేవుని పనికి, దేవుని పరిచర్యకు సోమరితనం చూపించటం. సోమరితనం ఏంటంట? ముళ్ళ తుప్ప. ఇంకా చాలా చెప్పుకోవచ్చు, సమయం లేదు, సమయం అయిపోయింది. ప్రజలు బిడ్డారా గమనించండి. ఇక్కడ మనం 4 చెట్లను గురించి చూసాం. 4 చెట్లు. ఏమిటా 4 చెట్లు అంటే ప్రియులారా? ఏమండి? 1 ఒలీవ చెట్టు, 2 ప్రియులారా ఏంటండి? అంజూరపు చెట్టు, 3 ద్రాక్షావళి. ఇవి 3 కూడా ప్రభువుకు ఇష్టకరంగా బ్రతికినాయి. కానీ ముళ్ళ తుప్పలు తిరుగుబాటు చేస్తున్నాయి. అందుకనే ఆ ముళ్ళు మానవుని జీవితాన్ని నాశనం చేయకూడదని యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 27వ అధ్యాయం 29వ వచనంలో మనం చూస్తే, ఆయన తలను ముండ్ల కిరీటము ధరించారు. ఏమండి? ముండ్ల కిరీటము ధరించారు. ఏమండి? ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లును ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని యూదురాజా శుభమని అపహసించిరి. ప్రియులరా, ఈ 4 చెట్లు మనకేమి నేర్పిస్తున్నాయి? ప్రభు ఆ చెట్లను పరిశీలిస్తున్నాడు. ఏమండి? చెట్ల ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం? మనం ఏమండి? ఒలీవ చెట్లు లాగా ప్రభు దగ్గర స్థిరంగా ఉన్నామా? ఏమండి? అంజూరపు చెట్టులాగా ప్రభు దగ్గర స్థిరంగా ఉన్నామా? ద్రాక్షవల్లిలాగా ప్రభు దగ్గర స్థిరంగా ఉన్నామా? రెండవది, ఒలివ చెట్టులాగా ఏమండి? తైలమునిస్తున్నామా? దేవుని యొక్క అభిషేకాన్ని పంచుతున్నామా? దేవుని సన్నిధిలో నిత్యము దీపము వెలగడానికి ఉపయోగిస్తున్నామా? ఆయనకు మొదటి స్థానము ఇస్తున్నామా? అంజూరపు చెట్టులాగే ప్రభువుకు మాధుర్యమైన జీవితాన్ని జీవిస్తున్నామా? ద్రాక్షవల్లి వలె సంతోషాన్ని పంచేవారంగా, ప్రేమను పంచేవారంగా ఉన్నామా? ముళ్ళ తుప్పల్లాగా అనగదొక్కేవారుగా, కీడు చేసేవారుగా ఉన్నామా? మనల్ని మనం పరిశీలించుకుందాం. ప్రభు త్వరగా వస్తున్నాడు. వచ్చినప్పుడు మనల్ని పరిశీలిస్తే మనం ఎలా ఉంటాం? కాబట్టి పరిశీలించుకుందాం, పరిశీలన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో మళ్ళీ మనం సిద్ధపరచుకుందాం. అట్టి కృప ప్రభు మనకు దయచేయును గాక. దేవుడు తన మాటలను మన కొరకై ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.